జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సర్జికల్ స్ట్రైక్ తరహా ప్రతీకారం ఉండబోతుందా? అసలు ఏం చేయబోతుంది భారతదేశం? నరేంద్ర మోడీ గారి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇంటర్నేషనల్ జర్నలిస్ట్, సామాజిక ఆర్థిక విశ్లేషకులు సురేష్ కొచ్చాటి గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, దురదృష్టకరం లేదా బాధాకరం, 26 మందిని అనవసరంగా ఏ పాపం తెలియనటువంటి వాళ్ళని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరి ఇప్పుడు భారతదేశం, భారత ప్రభుత్వం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జంప్ చేసి ఎమోషనల్గా రియాక్ట్ కాకూడదు. మన ఇస్రాయేల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాదు కదా, వాళ్ళు 1960 నుంచి వాళ్ళ మీద దాడి నడుస్తుంది. ముందు ఈజిప్ట్, సిరియా, జార్డన్ అందరు కలిసి అటాక్ చేశారు. కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు. దాని తర్వాత ఉగ్రవాదులు లెబనాన్ నుంచి, ఇటువైపు గాజా నుంచి, వెస్ట్ బ్యాంక్ నుంచి, గోలాన్ హైట్స్ నుంచి అన్నీ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్గా లాస్ట్లో మనం చూసాం, వాళ్ళు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ నడుస్తున్నప్పుడు అక్కడ వచ్చి చాలామంది చంపి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి బాంబు వేసారా? వేయలేదు కదా. వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు, సరే మన హాస్టేజెస్ వాళ్ళ దగ్గర ఉంది, బాంబు వేస్తే వాళ్ళ మీద పడుతుంది, ఒకసారి కూల్గా ఆలోచిస్తాం, ఫస్ట్ మన సపోర్ట్ బేస్ బిల్డప్ చేసుకుందాం, ఎస్పెషలీ యూఎస్. ఎందుకంటే వాళ్ళకి చాలా మటుకు ఆయుధాలు వచ్చేది యూఎస్ నుంచే, పొలిటికల్ పవర్ కూడా యూఎస్ నుంచి వస్తుంది. కానీ ఆ టైంలో బైడెన్ గారు ఉన్నారని చెప్పి ఎక్కువ చేయలేకపోయారు. ఒకసారి ట్రంప్ వచ్చిన తర్వాత కథ అంతా మారిపోయింది. మనకు తెలిసి ఏం జరిగిందో దాని తర్వాత. ఎప్పుడైనా మనం ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం. నేను రాత్రి కూడా నాకు నిద్ర రాలేదు అసలు. 2 గంటల దాకా ఆ అమ్మాయి పక్కన డెడ్ బాడీ కూర్చుని, ఆయన హస్బెండ్ పక్కన కూర్చొని చూస్తే నాకు అసలు చాలా బాధ అనిపించింది. రాత్రి 2:30కు పడుకున్నాను లాస్ట్లో. నేను ట్వీట్ చేసుకుంటా, అది చేసుకుంటూ కూర్చున్నాను. కానీ ఎమోషనల్గా అప్పుడు రియాక్ట్ అయితే వెళ్ళి కొడదాము రవీన్ అని చెప్పేసి ఉంటుంది. అది మనం ఎప్పుడైనా చూడొచ్చు. కొంతమంది ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తారు. చాలా మటుకు మనం చూస్తుంటాం, మర్డర్ జరిగింది అక్కడ ఇక్కడ అంటే ఏదో కత్తి తీసుకున్నాడు, వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, కొట్టేస్తాడు. మళ్ళీ లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది దానికి, ఎందుకు చేశాను నేను అని చెప్పేసి. సగటు భారతీయుడిలో ఇప్పుడు మరి అది కసి రగులుతుంది కదా. పైగా వాళ్ళు ముస్లిమేతర వాళ్ళని టార్గెట్ చేశారు. కరెక్ట్. అది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఏంటనేది. గజ్వాయ్ హింద్ అనే కాన్సెప్ట్ ఉంది, మీకు బహుశా తెలిసి ఉంటుంది. ఈ టెర్రరిస్ట్ది ఒక క్యాంపెయిన్ అది. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్ మీద ఎప్పుడు కాదు, 1990 నుంచి గజ్వాయ్ హింద్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే బేసిక్లీ ఒక భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ స్టేట్గా మార్చడం. తో దానికి ఒక టార్గెటెడ్ వాళ్ళ వెపన్ ఏంటంటే ఒకటి పాపులేషన్ పెంచడం. చూస్తున్న కర్ణాటకలో వాళ్ళ పాపులేషన్ 5% పెరిగిందంటే, కొంతమంది 10% పెరిగిందంటున్నారు. 97 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు కర్ణాటకలో ఇప్పుడు. వాళ్ళ పాపులేషన్ 8 కోట్లు. ఇంత పాపులేషన్ లేకుండా వాళ్ళు, కానీ పెరుగుతుంది. ఒక టైంకి వచ్చేదాకా యాక్చువల్లీ మోర్ దెన్ హాఫ్ ద పాపులేషన్ వాళ్ళది అయిపోతుంది. అప్పుడు హిందువులు ఏం చేయలేరు. అదొకటి. ఇప్పుడు మన అస్సాంలో చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో చూసాం మొన్న దాడులు జరిగింది. హిందూ ఇంటి మీద ఎంత ఘోరంగా దాడి చేశారు చూడండి. ఎవరైనా రియాక్ట్ అయ్యారా? మన దగ్గర ఉన్న ఎవరైనా మీడియా వాళ్ళు ట్వీట్ చేశారా దాని గురించి? ఏం లేదు. హిందువులే తప్పుపడుతున్నారు దాన్ని కూడా. వకఫ్ బిల్ తీసుకొచ్చారని చెప్పి. వకఫ్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. దీనికన్నా ముందు CA అజిటేషన్ టైంలో చూసాం మనం. ఇదే ఓవైసీ అప్పుడు కూడా గొడవ చేశారు, మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనీయము. కేసీఆర్ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఏమైంది? ఇంప్లిమెంట్ అయింది కదా. వీళ్ళెవరు ఆపడానికి, వీరెవరు. ఇది కూడా అంతే, వకఫ్ కూడా అంతే. ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్లీ మనం తెలుసు అందరికీ, నిన్న పేరు అడిగి ID కార్డు తీసుకొని మళ్ళీ డౌట్ వస్తే కల్మా చెప్పమని చెప్పి, కల్మా చెప్పిన తర్వాత కూడా ప్యాంట్ ఇప్పేసి చూసి మళ్ళీ చంపారు. అంత దారుణంగా చేశారు. ఏంటి సార్ కల్మా ఏంటి? కల్మా అంటే వాళ్ళది ఒక రిలీజియస్ టెక్స్ట్ నుంచి ఉన్న వర్స్ అనమాట. అది ముస్లిమ్స్కి తెలిసి ఉంటుంది, మోస్ట్ ముస్లిమ్స్కి కల్మా తాతడం. సో డౌట్ వస్తే ఏ ముస్లిం, ఇప్పుడు కూడా కాదు, దీనికన్నా ముందు సొమాలియాలో ఒకసారి అటాక్ జరిగిన ఇట్లానే జరిగింది. అక్కడ కూడా కల్మా చదవమన్నారు, ఇస్లామిక్ టెర్రరిస్ట్, తెలియకుండా చంపేశారు. సో మన దగ్గర కూడా అంతే. సో హిందువుల మీద దాడి చేయడం అనేది వాళ్ళ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి. ఇంకోటి, ఈ దాడిలో ఇంకొక వేరియేషన్ కూడా సార్, ఓన్లీ జెంట్స్నే టార్గెట్ చేశారు. కరెక్ట్. అది ఎందుకంటే దాని తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, చూసుంటారు మీరు. ఒక మహిళ వెళ్ళి నన్ను చంపేసాను, మా భర్తను కూడా చంపేశాను చెప్పి, శివమోగ కర్ణాటక నుంచి మంజునాథ్ అని చెప్పారు భార్య చెప్తే, మోదీకి వెళ్ళి చెప్పుకొని చెప్పారు. ఆ స్టేట్మెంట్ చాలా లోడెడ్ స్టేట్మెంట్. అవును, చావు అంటే ఎలా ఉంటుందో మోడీకి చెప్పండి పోయి అని చెప్పి. అది కూడా కాదు, మన ఇద్దరు కొట్లాడుకుంటే నేను చెప్తాను, అదే నేను చెప్తాను రా అందరు ఇల్లు అంటే ఉంటాను, ఏదో పెద్దవాడు ఒకటి ఉంటాడు, నేను వాడిని చెప్తానులే అంటే మీకు భయం ఉంటుంది వాడినని అట్లా. సో మోదీకి వెళ్ళి చెప్పుకో.
ఎందుకంటే మోదీ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ అన్నమాట. వీళ్ళ గజ్వా హింద్కి ఈ టెర్రరిస్ట్కి నడుమిట్లో మోదీ ఉన్నారు. మోదీ అంటే ప్రజలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మోదీ నిన్ను చూసుకుంటా అని చెప్పి మన ఓవైసీ స్పీచ్ ఇచ్చిన మీకు గుర్తుంటుంది. సీనియర్ ఓవైసీ, జూనియర్ ఓవైసీ అయితే చాలా సంవత్సరాల ముందు నిర్మల్ ఒక స్పీచ్ ఇచ్చిండు, 15 నిమిషాలు పోలీసు వాళ్ళు తీసేస్తారు, మిమ్మల్ని అన్ని ఖతం చేసేస్తాను. అదే కదా సేమ్ థింగ్. ఇది కూడా అంతే, పోలీసు వాళ్ళు లేకుంటే చంపేశారు. ఓవైసీ కూడా, అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కూడా అంతే కదా. అందరికి తెలుసు, కానీ ఆయనకి పనిష్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు ఎంత పెద్ద పోలీసు వాళ్ళు అంటే వాళ్ళకి వీడియో దొరకలేదంట. ఆలోచించాం, మనం అందరూ చూసాం వీడియో అది. దాని తర్వాత ఇప్పుడు మొన్న ఓవైసీ స్పీచ్ ఇచ్చినాడు యూపీలో అన్నారు. ఒకరోజు యోగి ఆదిత్యనాథ్ ఉండడు, ఒకరోజు మోదీ ఉండడు, మోదీ హిమాలయకి వెళ్ళిపోతాడు, అప్పుడు మిమ్మల్ని చూసుకుంటాం మేమని చెప్పారు. ఓపెన్ ధమ్కీ అన్నమాట. ఆ టెర్రరిస్ట్ చేసింది ఓవైసీ చెప్పింది దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు, అంత సేమే. టెర్రరిస్ట్ ఓపెన్గా చేశారు, ఓవైసీ ఇండైరెక్ట్గా చెప్పాడు. మోదీ ఒకరోజు పోతాడు కదా, అప్పుడు నేను చూసుకుంటాను, అప్పుడు నేను ఖతం చేసేస్తా. ఇది హిందువులు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ హర్యానా ఎలక్షన్లో ఎస్పెషలీ అందరూ ఓడిపోతా అనుకున్న ఎలక్షన్ గెలిచింది బీజేపీదే కారణం. హిందువులందరూ ఒకటే సైడ్కి కంప్లీట్ ఇది అయిపోయారు. మహారాష్ట్రలో కూడా జరిగింది చాలా మటుకు. వీళ్ళందరూ కలిసి ఇస్లామిస్ట్కి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని మిమ్మల్ని రిజర్వేషన్ ఇస్తాము, మిమ్మల్ని టెండర్ల రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి ఈ మన థాకరే వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళి చేసిన డ్రామాకి అక్కడున్న హిందువులకి కోపం వచ్చింది, ఎస్పెషలీ మరాఠాస్కి. ఇదేంట్రా వీరు ఎట్లా చేస్తున్నా అని చెప్పి బీజేపీకి ఎప్పుడు బీజేపీ ఆలోచించలేదు ఇంత మెజారిటీ వస్తుందని అక్కడ ఎన్డీఏకి, మహాయుతి అలయన్స్కి. అదే సంగతి ఇక్కడ. మోదీకి ద ప్రాబ్లమ్ ఇస్ మోదీ. వీళ్ళకి ఎక్కువ జెంట్స్నే టార్గెట్ చేయటం, ముస్లిమియతను టార్గెట్ చేయడం కావాలని చేశారు. ఎందుకంటే మహిళల్ని వీళ్ళ భర్త చనిపోతే చూస్తూనే ఉండండి అని, చూస్తూనే ఉండండి. మీ ముందే మీ భర్తను కొట్టే వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు. వాళ్ళ మైండ్లో అది ఆడుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము మాట్లాడుకుంటాం 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతాం దీని గురించి. కానీ మహిళలకి వాళ్ళకి లైఫ్ లాంగ్, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మహిళలకి పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఏం చేయలేదు. సో మీరు అది చూస్తూనే ఉండండి. మిమ్మల్ని మేము చంపాము, మీ ముందు కన్ను ముందే చంపాము, మేము ఏమైనా చేయవచ్చు అని ఒక అరెగెన్స్ ఉందన్నమాట. ఏమైనా చెప్పుకోవాలంటే మోదీకి వెళ్ళి చెప్పుకో. సో మోదీ చేస్తాడు డెఫినెట్గా రియాక్షన్. మీరు అడిగిన ప్రశ్నకి మోదీ విల్ రియాక్ట్ ఇట్, బట్ హీ విల్ డూ ఇట్. ఆయన ఎప్పుడు ప్లాన్ చేసి వాళ్ళ ఆర్మీ కమాండర్స్ రెడీ ఉన్నారు చెప్తే, ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ రెడీ ఉన్నారని చెప్తే అప్పుడు అటాక్ చేస్తారు. అది కూడా స్పెసిఫైడ్గా కొట్టాలి. మనం అందరిని వెళ్ళి కొట్టక్కర్లేదు. వీళ్ళు ఎక్కడో దాచుకుని ఉంటారు కదా, దొరకకతో ఉండరు కదా. అట్లానే మన దగ్గర ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఉంది, యూఎస్ ఇంటెలిజెన్స్ ఉంది. ట్రంప్ ఆల్రెడీ చెప్పారు, మీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, వీ విల్ బీ దేర్ విత్ యూ అని. తీసుకుందాం, వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళని కొట్టాల్సిందే. వాడు ఎక్కడో లోపల దాచుకుంటే ఒక రోజైనా బయటకు వస్తాడు కదా. కానీ ఇప్పుడు ఈ దాడికి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో లష్కరే తోయిబాకు సంబంధించిన ఒక టెర్రరిస్ట్ని కాల్చేశారు. అలాగే కెనడాలో లేదంటే అమెరికాలో కొంతమంది ఈ ఖలిస్తానీ వాళ్ళని కాల్చారు. వీటికి ముడిపడి ఉంది అని అంటారు. కరెక్ట్, కానీ అది ట్రంప్ వచ్చిన తర్వాతనే మారింది సీన్. అది దీనికన్నా ముందు కూడా అక్కడ ఉన్నారు ఖలిస్తానీ వాళ్ళు, కానీ బైడెన్ ఏం చేయలేదు. కెనడాలో కూడా మనం చూసాం అంతే సంగతి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ క్యాష్ పటేల్ వచ్చిన తర్వాత FBI వాళ్ళు రూట్ మార్చేశారు. వాళ్ళు ఎవడు మనకొక్కరికే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు, లేకుంటే దేశం బయట పడేసి ఎల్ సాల్వడోర్లో జైలు తయారు చేసి అక్కడ పెట్టుకున్నారు వీళ్ళందరినీ, గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ. వీళ్ళు కూడా అంతే సంగతి. ఖాళిస్తానీ వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఇస్ అనదర్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. కశ్మీర్లో కూడా అంతే కదా. కశ్మీర్లో మన పాకిస్తాన్ జనరల్ ఇచ్చిన పిలుపు, మేము కశ్మీర్ తీసుకునే ఉంటామని చెప్పి ఆయన పిలిపించారు. అవును, పిఓకే అది పిఓకే మనం తీసుకుందాం అని చెప్పారు. కానీ వాళ్ళు అది చెప్పట్లేదు, వాళ్ళు కశ్మీర్ మాదే అని చెప్తున్నారు, మొత్తం కశ్మీర్ మాదే అని. అది ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు, పాత పాట అది. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఒక 2 నేషన్ థియరీ తీసుకొచ్చారు దాంట్లో నడిమిట్లే. ఆ స్పీచ్ చాలా వైరల్ అయింది పాకిస్తాన్ ఆర్మీ, 2 నేషన్ థియరీ గురించి. మా ముస్లింకి మాది, మా ఈ దేశం మాది. అంబేద్కర్ గారు అప్పుడు చెప్పారు ఒక మాట గుర్తుంటుంది, 2 నేషన్ థియరీ తర్వాత ఇది అంత ఇండిపెండెన్స్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ముస్లిమ్స్ అక్కడికి పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదని అడిగారు అంబేద్కర్ గారు. దర్ షుడ్ బి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్. అక్కడున్న హిందువులందరూ ఇక్కడికి వచ్చేసేయాలి, ఇక్కడున్న ముస్లిమ్స్ అన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఒక్కడు కూడా ఉండకూడదని అంబేద్కర్ చెప్పారు. అంబేద్కర్ గారు చెప్పిన మాటలో నిజం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఓట్ చేశారు, మాకు సపరేట్ నేషన్ కావాలి, ముస్లిం నేషన్. మాకు సపరేట్ దేశం కావాలని చెప్పలేదు, మాకు పంజాబీ దేశం కావాలని చెప్పలేదు, సింధీ దేశం కావాలని చెప్పలేదు, మాకు ముస్లిం నేషన్ కావాలని చెప్పేది మనం పాకిస్తాన్ ఇచ్చాం వాళ్ళకి. కానీ అందరు వెళ్ళారా? లేదు.
60% మంది అక్కడ వెళ్ళారు, 40% మంది ఇక్కడ ఉండిపోయారు. ఆ 40% మంది ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మనకి. సో అప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారి మాట వినుంటే ఇది జరగకపోతుండే. కానీ నెహ్రూ చాలా పెద్ద మనసు, ఆయన తెలుసు కదా, ఏం కావాలంటే అందరికి వరాలు ఇచ్చారు. లాస్ట్లో మన భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాం, మన తల మీద తీసుకొచ్చి పెట్టారు చేయవాళ్ళు అది. సో డెఫినెట్గా ఈ యాక్షన్ తీసుకుంటారు. కానీ మన దానికి ప్రెషరైజ్ చేయకూడదు గవర్నమెంట్ టైంలో చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ప్లాన్ చేసుకొని చేస్తారు. అది ఇంకొక కోణం ఏంటంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, బట్ గవర్నమెంట్ యాక్ట్ చేయలేదు సరిగ్గా. మనకు తెలుసా అండి? తెలియదు కదా. ఇంటెలిజెన్స్ ఇస్తే ఇంటెలిజెన్స్ బయట చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందంటే వర్షం పడుతుందా అంటే పడుతుంది అంటాడు, పడకపోతే పడదంటాడు, అంతే. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. త్రూ అవుట్ ద వీక్ నేను ఒక ఫస్ట్ నోట్ ఇష్యూ చేస్తాను, దాడి జరగవచ్చు ఈ వారం, ఎక్కడ, ఎంతమంది, ఏ ఏరియాలో, స్పెసిఫిక్స్ ఏం లేదు. ఒకటే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటున్నాం మనం చూసామా ఇంటెలిజెన్స్ రిపోర్ట్? చూడలేదు. ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్, దట్ ఈస్ నాట్ టు బి సర్క్యులేటెడ్ అవుట్ సైడ్. మనకు తెలియదు, వచ్చి ఉంటుందే లేదు, మనకేం తెలియదు. కానీ అట్లాంటిప్పుడు ఎక్కడైనా దాడి జరగవచ్చు. రేపు భారతదేశంలో ఎక్కడైనా దాడి జరుగుతుందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. ఎక్కడ ఎవరు చెప్పలేరు. స్పెసిఫిక్స్ ఉంటారు, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. కానీ ఇక్కడ పహల్గామ్లో ఈ సమ్మర్లో ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి అక్కడ ఆ స్పెసిఫిక్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది అది ఎక్కడో ఒక స్లిప్అప్ జరిగిందండి. ఇది పహల్గామ్ కాదు, ఇది యాక్చువల్లీ పహల్గామ్ నుంచి ఇంకా 9 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. కొంచెం రిమోట్ ఏరియా అది. ఇక్కడ టూరిస్టులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ హోటల్ నుంచి వీళ్ళని ఒక అవుటింగ్కి తీసుకెళ్తారు. గుర్రాల మీద అక్కడ ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ అదన్నీ ఉంటుంది. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారు. సో అట్లాంటి తీసుకెళ్ళిన క్రౌడ్ని ఇది అందరు ఒకటే ప్లేస్లో కుమ్మకం ఉండకుండా సపరేట్ ఇచ్చేస్తారు అట్లా. సో అట్లాంటి ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళారు వీళ్ళు. అది ప్రాబ్లం అనమాట. సరే, సెక్యూరిటీ ఉండాలి, ఎక్కడ పోయిన సెక్యూరిటీ ఎవరికి తెలియదు. అది పోలీసు వాళ్ళు ఉన్నారా తెలియదు. పహల్గామ్లో ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటారు. పహల్గామ్లో అయితే సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆ రిమోట్ లొకేషన్కి వీళ్ళు వెళ్తున్నప్పుడు హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి సెక్యూరిటీని. అట్లా ఇంత ఒక 200 మంది 300 మంది 2000 మందిని తీసుకెళ్తున్నాం ఏమని చెప్తే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ. అది చేశారో మనకు తెలియదు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంట, SOP, అది ఫాలో చేశారో తెలియదు. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, నక్సలైట్ ఏరియా వెళ్తున్నప్పుడు రోడ్ ఓపెనింగ్ పార్టీ అని ఒకటి ఉంటుంది, ROP. అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు మన గ్రే హౌండ్స్ లాంటి స్క్వాడ్ వచ్చే ముందు ఒక 2-3 బండ్లు యాంటీ మైన్స్ డిటెక్ట్ చేయడానికి ఒక రోడ్ ఓపెనింగ్ పార్టీ వెళ్తున్నాడు. వాళ్ళు మైన్స్ ఏమైనా వేసారా అని చూడడానికి. దానికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు వస్తారు. ఇట్లానే ఇక్కడ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండే. దట్ ఈస్ అక్కడికి వెళ్ళే ముందు ఎవరైనా చెక్ చేశారా లేదా అని. కానీ మీరు ఎంతమందికి ఎక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? లాస్ట్ ఇయర్ 2 కోట్ల మంది వెళ్ళారు. ఈ సంవత్సరం కూడా 2,50,00,000 మంది వెళ్ళారు కాశ్మీర్. మీరు అది కూడా సీజన్లో వెళ్తారు ఎక్కువ. నార్మల్ వింటర్ సీజన్లో ఎక్కువ వెళ్ళారు. ఈ సమ్మర్లో హాలిడేస్ ఉంది, ఇప్పుడు చాలామంది వెళ్ళారు. చాలామంది LTC ప్యాకేజ్లో వెళ్ళారు దానికోసం. కానీ మనం చెప్పలేము ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు శ్రీనగర్కి వెళ్తారు కొంతమంది, పహల్గామ్కి వెళ్తారు కొంతమంది, కుప్వారాకి వెళ్తారు కొంతమంది, బారాముల్లాకి వెళ్తారు కొంతమంది. ఎక్కడెక్కడో వెళ్తుంటారు వీళ్ళు టూరిస్టులు. ఎందుకంటే ట్రావెల్ ఏజెన్సీ తీసుకెళ్తారు వీళ్ళని. షికారాకి వెళ్తారు, దాల్ లేక్లో. సో మనం సెక్యూరిటీ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్. అది మీరు అందరికి సెక్యూరిటీ ఇవ్వాలి. 2 కోట్ల మంది వచ్చారు, 2 కోట్ల మందికి ఒక పోలీసు ఉండాలంటే కాదు. కానీ పర్టికులర్గా ఈ దాడి జరిగిన టైంలో NIAకి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అవన్నీ ఉన్నాయి అని అంటారు. అంతమంది ఒకరు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన ఆయన చంపేశారు. ఇంకొకరు నేవీ నుంచి ఒక లెఫ్టినెంట్ ఉన్న ఆయన, అదే ఆ పిక్చర్ చూసాం, ఆయన వైఫ్ పక్కన కూర్చొని ఏడుస్తున్న పిక్చర్ అది. అట్లా 3 ఉన్నారు టోటల్గా. సో అంతా అదొక కోయిన్సిడెన్స్ ఉండొచ్చు. అంటే ఇది అందరూ డిఫరెంట్ హోటల్స్లో ఉంటారు. సరే, హోటల్ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంటే అది ఇంకో మాట. అది ఉండొచ్చు, బహుశా ఎవరైనా లీక్ చేసి ఉండొచ్చు. కానీ యూజువలీ ID కార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు సర్వీస్ ID కార్డు ఎప్పుడు చూపించారు. వీళ్ళు మ్యాక్సిమం ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత అంతే ఫినిష్ చేసేస్తారు. కానీ సర్వీస్ ID కార్డు ఎవరు చూపించారు. బయట వాళ్ళకి ఎప్పుడు సర్వీస్ ID కార్డు చూపించారు వాళ్ళు. కానీ జరగవచ్చు, బహుశా జరిగి ఉండొచ్చు. నిన్న కూడా అదే మాట్లాడుతున్నారు, హోటల్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారా టెర్రరిస్ట్ అని చెప్పేసి. కానీ తర్వాత తెలిసిందంటే వీళ్ళందరూ ఒక హోటల్ నుంచి కాదు, చాలా హోటల్ నుంచి కలిసి వెళ్ళారనమాట. ట్రావెల్ ఏజెన్సీ తీసుకెళ్తారు. అక్కడ వీళ్ళకి ఏం తెలియదు, లోకల్గా ఏజెంట్ల మీద నడిపిస్తుంది అంత బిజినెస్ అంతా. కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగిందంటే డెఫినెట్గా జరిగిందని చెప్పొచ్చు. ఒకటి, ఈ టూరిస్ట్ని తీసుకెళ్ళడానికి స్పెసిఫైడ్ ప్లేసెస్ వీళ్ళు పెట్టుకోవాలంటే అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. వీళ్ళు అక్కడ వెళ్ళిపోతే మరి ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. ముందు దాల్ లేక్లో పాత టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో సాయంత్రం 6 కాగానే ఎవరు రోడ్డు మీద తిరగలేరు దాల్ లేక్ దగ్గర శ్రీనగర్లో.
ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఏదో బాంబేలో మన మెరైన్ డ్రైవ్లో నడుస్తున్నట్లు ఉంటుంది, లేక మన ట్యాంక్ వేలో నడుస్తున్నట్లు ఉంటుంది, అంత క్రౌడ్ అనమాట. సో న్యాచురల్లీ ఎక్కడో వాళ్ళు ఒక స్ట్రాటజీ వేసుకొని ఉంటారు టెర్రరిస్ట్. ఎందుకంటే ఎప్పుడైనా మనం మర్చిపోకూడదు, ఒక టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్. ఒక్కసారి లక్కీ అవుతుంది చాలు ఇట్లా. కానీ 99% మన ఆపి ఉంటారు టెర్రరిస్ట్ అటాక్. మనకు తెలియదు, బయట చెప్పరు. చెప్తే వాళ్ళు అదే యూజ్ చేస్తారు టాక్టిక్. నెక్స్ట్ టైం వీళ్ళు శాటిలైట్ ఫోన్ వాడారు, దానికోసం మేము పట్టుకున్నా అంటే నెక్స్ట్ టైం శాటిలైట్ ఫోన్ వాడాడు, వీని ఇట్లా ట్రాక్ చేసాం అని, కానీ నెక్స్ట్ టైం దే విల్ నాట్ డూ ఇట్. దానికోసం ఎప్పుడైనా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఎప్పుడు బయట మాట్లాడరు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అయిపోయింది, బతం చేసాం మన బయట కూడా తెలియదు, అని చంపేసి ఉంటారు మోస్ట్లీ. టెర్రరిస్ట్ని చంపేసి ఉంటారు. టెర్రరిస్ట్ని మేము బాడీ కౌంట్ ఇవ్వక్కర్లేదు కదా, మనం చూస్తుంటే అప్పుడప్పుడు ఎన్కౌంటర్ అది ఇది అంటారు, అది అంతే సంగతి. చంపారని అంటారు, అది కూడా అది బారాముల్లా డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. పహల్గామ్ ఇటువైపు. సో దట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర కూడా కాదు అది. సో బారాముల్లా ఎన్కౌంటర్ నిన్న నుంచే మొదలైంది, నిన్న సాయంత్రం నుంచే ఇది న్యూస్ వచ్చే ముందే మొదలైంది అది. కానీ పెహల్గామ్లో ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా లేట్గా వచ్చారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేది ఆ ప్లేస్లో. సార్ మీరు పెహల్గామ్కి వెళ్తే మీకు తెలిసిపోతుంది, అక్కడ నడుచుకుంటే వెళ్ళాలి, లేకుంటే గుర్రం మీద వెళ్ళాలి. ట్రెక్కింగ్ స్పాట్ అది, ఏదో మనం మోటార్ సైకిల్ వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళలేము అక్కడికి. సో రియాక్షన్ టైం ఎంత ఉంటుందంటే దాని మీద ఉంటుంది. మీరు ఎంతసేపు తర్వాత వాళ్ళు హెలికాప్టర్స్ వాడారు, మీరు చూసుంటారు ఈ ఎవాక్యుయేట్ చేయడానికి. ఎందుకంటే వేరే ఇంకా రూట్ లేదు, మీకు కార్లు తీసుకెళ్ళలేరు, ఏం తీసుకెళ్ళలేరు. అది ట్రెక్కింగ్ స్పాట్, అది నడుచుకుంటూ పోవాలి, కిలోమీటర్ నడవాలి. 2 గంటలు 3 గంటల సేపు నడుస్తూనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేరుకుంటారు మీరు. ఫిట్ ఉన్న వాళ్ళు వెళ్తారు చాలామంది. దాంట్లో చూడండి, నిన్న చనిపోయిన దాంట్లో చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళలేదు పెహల్గామ్కి. ముసలైన వాళ్ళ కొంచెం ఏజ్ పీపుల్ వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకి అంత దూరం నడవలేరు, వాళ్ళు గుర్రం మీద కూర్చోలేరు అంతసేపు. సో దానికన్నమాట. సో జరిగింది, ఎస్ తప్పుందా, తప్పు చేశారు ఎవరన్నా అంటే ఎస్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ ఇదొక టెర్రరిస్ట్ అటాక్, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్లాన్ టెర్రరిస్ట్ అటాక్ చేశారు. దీనికి మన దేశంలో ఉన్న కొంతమంది కుమ్మక్కై ఉన్నారు, వాళ్ళు కూడా ఉండొచ్చు. లోకల్ సపోర్ట్ లేకుండా చేయలేరు, ఇదేమి లోకల్ పీపుల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మీరు మొబైల్ ఫోన్ అక్కడ మీరు కాశ్మీర్ ఈవెన్ లద్దాఖ్కి వెళ్ళినప్పుడు, నేను 6 నెలల ముందు వెళ్ళినప్పుడు లద్దాఖ్లో మీకు ప్రీపెయిడ్ ఫోన్స్ యూజ్ చేయలేరు మీరు. ప్రీపెయిడ్కి సిమ్ పనిచేయదు అక్కడ వెళ్ళంగానే, ఓన్లీ పోస్ట్ పెయిడ్. ఎందుకంటే పోస్ట్ పెయిడ్ అంటే మీరు ఎవరని తెలుసు వాళ్ళకి. ప్రీపెయిడ్ అంటే నేను ఇప్పుడు కొనేసి నెక్స్ట్ రోడ్డు మీద పడేసి ఇంకొక ప్రీపెయిడ్ తీసుకుంటాను. పోస్ట్ పెయిడ్ అట్లా కాదు, మీరు బిల్లు కడుతున్నారు కదా, మీ అడ్రస్ ఉంటుంది కదా, మీరు ఏ కార్డ్ నుంచి కట్టారో, ఏ పేమెంట్ మోడ్ నుంచి చేశారో డీటెయిల్స్ ఉంటుంది కదా. దానికోసం జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్లో ప్రీపెయిడ్ పనిచేయదు అప్పుడు, సో ఓన్లీ పోస్ట్ పెయిడ్ ఫోన్స్. సో పోస్ట్ పెయిడ్ ఫోన్ అంటే ఎవరిదో తెలిసిన ఫోన్ వాడాలి. వీళ్ళు వాడలేదు అంటున్నారు, నిన్న ఫోన్ ఏం వాడలేదు, ఆ ఏరియాలో వాడలేదు అంటున్నారు. కానీ అక్కడ 2000, 3000 అక్కడ సిగ్నల్ కూడా చాలా వీక్ ఉందంట. కొంతమంది నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు, సిగ్నల్ అంతా చాలా వీక్, చాలా దూరం ఉన్న ప్లేస్ కదా అని చెప్పేసి. సో ఓవరాల్ మీరు పిక్చర్ చూస్తే ఏంటంటే ఈ అటాక్ చాలా సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత జరిగిన అటాక్. దీనికన్నా ముందు పెహల్గామ్ ఇస్ బేస్ క్యాంప్ ఫర్ మన ది ట్రెక్కింగ్ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు చాలా మట్టుకి, బేస్ క్యాంప్గా వాడుకుంటారు. మన ఇది రిలీజియస్ ట్రిప్స్ కూడా వాడుకుంటారు అది. సో అది డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటారు వీళ్ళు, ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఎక్కువ చేస్తారు దాడి. కానీ ఫస్ట్ టైం సివిలియన్స్ మీద చేశారు, అది కూడా స్పెసిఫిక్ టార్గెటెడ్గా చేశారు. అది కూడా మళ్ళీ వీళ్ళు మన ఆర్మీ జవాన్స్ డ్రెస్లో వచ్చారు, అది ఎప్పుడు అంతే, ఇప్పుడు అంతే. బికాజ్ వాళ్ళు క్యామోఫ్లాజ్ అంటారు దాన్ని, ఆర్మీ జవాన్ కాదు అది, క్యామోఫ్లాజ్ డ్రెస్ అంటారు. అంటే ఆర్మీ లాగా ఉంది చూడడానికి. ఒకసారి మన ఎన్సీసీ అబ్బాయిలు అమ్మాయిలు కూడా వేసుకుంటారు అట్లా, క్యామోఫ్లాజ్ అంటారు. మన తర్వాత మీరు లాల్ బజార్కి వెళ్తే తుమ్మలగిరి దగ్గర అక్కడ మీకు ఏదైనా దొరుకుతుంది, కానీ అక్కడ కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు. అందరికి ఇవ్వరు, వాళ్ళు ఐడి కార్డు చూపిస్తూనే ఇస్తారు వాళ్ళు యూనిఫామ్, ఎందుకంటే అది ఎవడైనా మిస్యూజ్ చేసుకోవచ్చు దాన్ని అన్నమాట. సో మనం ఈ రిలీజియస్ టూరిజంకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి దాడులు చాలా మటుకు జరిగినాయి. కానీ మనం కేర్ఫుల్గా ఉండాలంటే కేర్ఫుల్గా ఉండాలి. కానీ అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు అంటే చేయలేము మనం. అది చాలా పెద్ద ప్రాబ్లం. అది మనం అనుకుంటాం ఈజీగా ట్యాకిల్ చేసుకోవచ్చు దీన్ని, కానీ టెర్రరిస్ట్కి మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఇజ్రాయెల్ ఎట్లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది, వాళ్ళకు ఒక 0 టాలరెన్స్ ఉంటుంది. ఎవరన్నా డౌట్ ఉంటే వాళ్ళు ఫస్ట్ చంపేసి మళ్ళీ మాట్లాడతారు అంతే. ఫస్ట్ షూట్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ లేటర్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే వాడికి ఛాన్స్ ఇచ్చాడు, వాడు ఇక్కడ కొట్టేస్తాడు మన మీద. ఓకే, సో మీరు సెక్యూరిటీ ఒక కల్చర్ లేదు మన దాంట్లో. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తాం, మోదీ గారు అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు, అమిత్ షా చేయలేదు అని చెప్పి. కానీ మీరేం చేస్తారని అడిగితే, రోడ్డు మీద ఒక బ్యాగ్ కనిపిస్తే మీరు ఏం చేస్తారు? పోనీ ఎవడో వస్తాడులే, నాకేం పోయిందని వెళ్ళిపోతారు పక్క నుంచి. మనకు ఆ సెల్ఫిష్ మోటివ్ ఒకటి ఉంది.
కానీ అది కాదు కదా, యూ షుడ్ ఆల్సో బీ కైండ్ ఆఫ్ ఆ కల్చర్ రావాలి. ఇజ్రాయెల్ చూడండి, మినిమం 3 years సర్వీస్, ఎవరైనా కానివ్వండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 18 సంవత్సరాలు కాగానే 3 years కంపల్సరీగా మిలిటరీలో సర్వ్ చేయాలి. దాని తర్వాత మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ డిసిప్లిన్ వస్తుంది మీకు. మన దగ్గర కల్చర్ లేదు. మనం ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కానీ, ఒక వెకేషన్కి వెళ్ళినా కానీ మన డిసిప్లిన్ మెయింటైన్ చేయం మనం. నేను చాలా మటుకు ఇది బ్యాంకాక్లో సో చూస్తాను. ఆ సిస్టమ్ ఇండియాలో తీసుకొచ్చే ఆలోచన చేస్తే మంచిదంటారా? కానీ మన 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. అవును. ఎవరిని పంపిస్తారు ఆర్మీలో? అంత ఇజ్రాయెల్ లాంటి చిన్న కంట్రీ, మన ఢిల్లీ పాపులేషన్ కూడా ఉండదు. సో అట్లాంటి కంట్రీలో మీరు చేసుకోవచ్చు ఇదంతా. ఈవెన్ యూఎస్లో కూడా కన్స్క్రిప్షన్ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ మన దాంట్లో మంచి ఐడియా, ఎందుకంటే ఎన్సీసీ లాంటి వాళ్ళు తీసుకోండి, వాళ్ళ డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళకు ఎన్సీసీలో డిసిప్లిన్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా. సో అది మీరు కొంచెం పెద్ద అయినా కానీ మీరు ఆర్మీకి వెళ్ళకపోతే ఏం వెళ్ళకపోతే ఎన్సీసీ చేసిన ట్రైనింగ్ మీకు పనికి వస్తుంది. ఇంకా డిసిప్లిన్ ఉంటుంది అనమాట. సో ఈ దాడి కూడా ఒక ప్లాన్డ్ జరిగింది, కరెక్ట్ మీరు చెప్పినట్టు. కానీ రియాక్ట్ చేయకూడదు. వాళ్ళు ప్లాన్ చేస్తారు, మోదీ గారికి తెలిసి ఏం చేయాలి, మీరు చెప్పక్కర్లేదు. ఇది ఎట్లయిపోయిందంటే క్రికెట్ మ్యాచ్ చూస్తాం మనం, T20 టీవీ ముందు కూర్చొని ధోనికి చెప్తాం బ్యాటింగ్ ఎట్లా చేయాలని, ఆ సంగతి అన్నమాట. ఇది కాదు, ఇది మోదీ గారికి తెలుసు వాళ్ళ పని ఏంటి, అమిత్ షా గారికి తెలుసు. కానీ వాళ్ళు అత్యవసరంగా సౌదీ నుంచి ఆయన వచ్చారు, అదే ఆయన బయట వెళ్ళారు, అత్యవసరం మీటింగ్ పెట్టుకున్నారు. అదే అంటే కాకపోతే వచ్చేటప్పుడు పాకిస్తాన్ గగనతలం మీద కాకుండా వచ్చారు అని అంటారు. ఎందుకంటే అదంతే, మన ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ ఓవర్ఫ్లై చేయదు ఎప్పుడు కూడా. ఈవెన్ మన కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఓవర్ఫ్లై చేయదు పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే వాళ్ళ మీద డౌట్ ఉంది మనకి, వాళ్ళు ఏం చేస్తారు కొడుకులని. సో పాకిస్తాన్ నుంచి ఓవర్ఫ్లై చేయడం లేదు మనకి, చాలా రేర్ పాకిస్తాన్. సో మనం కొంచెం స్కర్టింగ్ తీసుకొని వచ్చేస్తాం, దాన్ని కొంచెం తిరిగి వస్తాం అనమాట. కొంచెం ఎక్స్టెండెడ్ రూట్లో కొంచెం ఎక్స్ట్రా గంట సేపు పడుతుంది, కానీ దట్స్ ఓకే, నాట్ అ బిగ్ థింగ్ అనమాట. అది మీ జనరల్గా జరిగే ప్రాసెస్. ఎందుకంటే స్పెషల్లీ మోదీ గారి ఎయిర్క్రాఫ్ట్కి యాంటీ మిసైల్స్ అన్ని ఫెసిలిటీ ఉంది ఎయిర్క్రాఫ్ట్లో. సో అంత పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఎందుకు రిస్క్ తీసుకోవాలని. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ రష్యా వార్ నడుస్తుంది కదా, ఆ ఏరియాలో ఎవరు ఓవర్ఫ్లై చేయరు దానిపైనుంచి. ఎవడు కొడితే తెలియదు కదా ఎవడు మిసైల్ కొట్టిండో అని. అది సో అట్లా క్రాష్ కూడా జరిగింది దీనికన్నా ముందు ఒకసారి 2 సార్లు జరిగింది, మలేషియన్ ఎయిర్లైన్స్ ఒకటే. సో కానీ నేను చెప్పాలి ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఎస్, దీనిది ఒక పోస్ట్మార్టం ఉంటుంది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనాలిసిస్ చేస్తారు, వీళ్ళు ఎట్లా వచ్చారు. కానీ నెక్స్ట్ టైం జరుగుతుందా ఇంకా చెప్పలేము. ఎందుకంటే నెక్స్ట్ టైం వీళ్ళు ఇక్కడ రూట్ మార్చి ఇంకెక్కడికి వెళ్తారో చెప్పలేము మనం. కానీ మన ఒకటి రియాక్షన్ ఎట్లా ఉండాలంటే మనం బాలకోట్లో చేసినట్లు ఉండాలి, కొట్టాలి. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అటాక్ చేసినా కానీ ప్రూఫ్ అడుగుతారు మన వాళ్ళు. బాలకోట్ కొట్టగానే రాహుల్ గాంధీ అన్నాడు కొన్ని చెట్లు కొట్టారు, ఏం కొట్టలేదు అని. అవును. అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు సర్జికల్ స్ట్రైక్ ఏం జరగనే లేదా అన్నాడు, నాకు ప్రూఫ్ కావాలన్నా పార్లమెంట్ అడిగారుగా. ఒసామా బిన్ లాడన్ని చంపినప్పుడు యుఎస్ ట్రూప్స్ వెళ్ళి పాకిస్తాన్లో ప్రూఫ్ అడిగారు ఎవరైనా? యుఎస్లో అడగలేదు కదా, వాళ్ళకు కూడా ఆపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా, అడగదు. కొన్ని రీజన్స్ ఉంటుంది, అడగకూడదు. ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేస్తారు ఇక్కడ గాజాలో కానీ మిగతా ప్లేస్లో కానీ, ఇజ్రాయెల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ అడిగాడా నాకు ప్రూఫ్ కావాలని అడిగాడా? మన దేశంలో ఉంది ఇది, డెమోక్రసీ కొంచెం ఎక్కువైపోతే ఇదే ప్రాబ్లం అనమాట. ఈ క్వశ్చన్లు అడగడం ఎందుకండి, మీకు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ అడగడం? ఇదేనా ఇప్పుడు అమర్నాథ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, దాని స్టార్ట్ పాయింట్ ఇస్ పెహల్గాం బేస్ క్యాంప్. ఆల్రెడీ జూన్ 5th అక్కడ స్టార్ట్ అవుతుంది అది. సో మీరు దానికే సెక్యూరిటీ పెడతారు, ఆ టైంలో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ 50 meters ఒక ఆర్మీ లేకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. కానీ అది కాదు కదా, ఆ కల్చర్ మీరు డెవలప్ చేయలేదు ఇంకా. ఎస్పెషల్లీ పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు, వాళ్ళకి రూల్స్ లేదు, రెగ్యులేషన్స్ లేదు. వాళ్ళకి టెర్రరిస్ట్ అంతే కదా, అంతే, టెర్రరిస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. మనం చేయలేం కదా, మనం కొడితే హ్యూమన్ రైట్స్ అంటాడు, మీరు సివిలియన్ కొట్టేసిండు, మీరు ఆర్మీ టెర్రరిస్ట్ అని చెప్పి జరగవచ్చు, తప్పులు ఎప్పుడైనా జరుగుతుంది. కానీ కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేయలేము. మన ఆర్మీ వాళ్ళని ఎప్పుడు మనం ప్రొటెక్ట్ చేయరు, మన వాళ్ళు అప్పుడు విడిచేస్తారు, పోతే పోయింది వాడు చావని అని చెప్పేసి. అది సో దట్ కల్చర్ హెస్ టు చేంజ్. ఎందుకంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీరు అనలైజ్ చేస్తే, చాలా కూల్ మైండ్గా కూర్చొని అనలైజ్ చేస్తే దీంట్లో తప్పులు చాలా జరిగినాయి. నేను చెప్పినట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్ వాళ్ళకి ఒక రూల్ ఉండాలి, స్టాండర్డ్ రూల్. మీరు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇన్ఫార్మ్ చేయండి. దీనికన్నా ముందు కూడా రియాసీ అనే ప్లేస్లో ఒక అటాక్ జరిగింది హిందువుల మీద, మీకు గుర్తుంటుంది. మన వైష్ణోదేవికి వెళ్ళి ఒక బస్సు మీద దాడి చేశారు, చాలా మంది 8-9 మంది చనిపోయారు. సో అది మర్చిపోయాం మనం. ఇప్పుడు బస్సు మీద జరిగింది, అప్పుడేమంటారు బస్సుకి సెక్యూరిటీ మీరు ఇవ్వలేదంటారు. ఎన్ని బస్సులకు సెక్యూరిటీ ఇస్తాం మనం? సెక్యూరిటీ ఇస్తే కూడా బయట నుంచి ఫైర్ చేసి ఉన్నోడు లోపల ఉన్న ఎట్లా వస్తాడు. మన రూట్ కాజ్ తీసేసేయాలి ఫస్ట్.
చెట్టుని వేరు నుంచి మొత్తం తీసేసేయాలి. చెట్టు కొడితే కాదు, చెట్టు మళ్ళీ పెరుగుతుంది. వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ ద రూట్ అనమాట. కానీ అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత టెక్నాలజీ పెట్టి చేసినా కానీ ఇప్పుడు కూడా హమాస్ మీద వాళ్ళు కలవలేకపోతున్నారు. సేమ్ థింగ్ విత్ లెబనాన్. ఎందుకంటే టెర్రరిస్ట్ ఏం చేస్తుండే, ఒకరు పోయితే 10 మంది వస్తారు. వాళ్ళ రిక్రూటింగ్ గ్రౌండ్ అంత పవర్ఫుల్ ఉంటుంది. అండ్ దానికి వాళ్ళకి మోటివేషన్ రిలీజియన్. వాళ్ళకి హిందువులు ఉండకూడదు, హిందువుల్ని చంపేసేయండి అంటే అదొక మెయిన్ మోటివేషన్ పెట్టి వాళ్ళు వస్తారు. అలా మరో కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు లాస్ట్ టైం బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇలాంటిది జరిగింది, ఇప్పుడు ఏమో వాన్స్ వచ్చినప్పుడు జరిగింది. ఇది కరెక్ట్ కోఇన్సిడెన్స్ కాదు అది డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళకి మ్యాక్సిమం పబ్లిసిటీ ఉంటుంది. వ్యాన్స్తో సహా మొత్తం ఒక టీం వచ్చి ఉంటారు మీడియా వాళ్ళు. క్లింటన్ వచ్చినప్పుడు దానికన్నా పెద్ద టీం వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియా. హైదరాబాద్ కూడా వచ్చారు అప్పుడు ఆయన. సో ఇంటర్నేషనల్ మీడియాకి అటెన్షన్ వచ్చేసింది ఇమీడియట్గా. ఈ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ జైపూర్కి వెళ్ళి మళ్ళీ ఆగ్రాకి వెళ్ళి ఆ ట్రిప్ అంతా ఇప్పుడు ఫోటోలు కూడా కనిపించదు మీకు ఇవాళ. ఫోటోలు ఇక్కడ ఉంటుంది. వీళ్ళందరూ ఈ రిపోర్టింగ్ మీద పడిపోతారు. వాళ్ళకి కావాల్సింది అది అటెన్షన్ ప్లే చేసి. అది న్యూయార్క్ టైమ్స్లో, అక్కడ వాషింగ్టన్ పోస్ట్లో అన్నిట్లో వస్తుంది. వాళ్ళు ఏమంటారు మిలిటెన్స్. ఇవాళ వచ్చింది న్యూయార్క్ టైమ్స్, చాలా మంది కరెక్ట్ చేశారు. వాళ్ళు మిలిటెన్స్ కాదరా బాబు, టెర్రరిస్ట్. వాళ్ళు మనుషులు చంపిన వాళ్ళు మిలిటెన్స్ అన్నారు. మిలిటెన్స్ అంటే వారు డైరెక్ట్ ఫైట్ చేసుకోవాలి ఆర్మీతో. ఇది ఎవరు బందూకు లేని ఎవరు లేని మనుషుని చంపడం ఏంటో ఎంత పెద్ద. వేరే డ్రెస్లో వచ్చి అది సరే, అది కూడా ఇంకోటి వేరే డ్రెస్సులు రావడం అది నార్మల్. అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనే కదా వాళ్ళకి అది. కానీ మన అది కాదు కదా. మన దగ్గర నువ్వు దమ్ముంటే డైరెక్ట్ మా ఆర్మీ వాళ్ళతో ఫైట్ చేయరా, అప్పుడు చూపిస్తారు అలా ఏం నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వేం చేయగలవు, మేమేం చేయగలం అని. కానీ ఇప్పుడు చేయాల్సింది సింపుల్గా వీళ్ళ లీడర్షిప్ని కొట్టాలి. అది మనం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. అగైన్ హనియాని, మన నస్రుల్లా, వీళ్ళందరినీ కొట్టారు కదా ఇజ్రాయెల్. కంప్లీట్ లీడర్షిప్ తీసేశారు. టాప్ లీడర్షిప్ లేరు ఇప్పుడు. హమాస్కి లేరు, అక్కడ లెబనాన్లో హజ్బుల్లాకి లేదు. కంప్లీట్గా వైప్అవుట్ చేసేసారు. మనం కూడా అదే చేయాలి. ఎందుకంటే వీళ్ళు అంటారు మా దగ్గర లేరు వీళ్ళు అని చెప్తారు. మంచిదే కదా. ఇప్పుడు లష్కరే తోయిబా అనేది అసలు లేదంటారు కదా. సో అక్కడ చంపేస్తే మళ్ళీ మీరే అన్నారు కదా లేదని చెప్పి, మళ్ళీ ఎందుకు వస్తున్నారు మీరు? టీఆర్ఎఫ్ అనేది ఒకటి మళ్ళీ కొత్తగా వీళ్ళని వాడిని చంపారు, మీరు వాడిని చెప్పారు, మేము చెప్పలేదు, మీరే అన్నారు కదా లేరని చెప్పి. అట్లా మనిషి లేడు అన్నారు, మళ్ళీ ఎట్లా చేసి చచ్చిపోవడం, మనిషి లేనిపోయిన మనిషి ఎట్లా చచ్చాడు? అదనమాట లాజిక్. సో దిస్ షుడ్ బి ద స్ట్రాటజీ. లీడర్షిప్ని కొట్టండి. మీరెంతైనా పైనుంచి చెట్టు కొడితే కూడా మళ్ళీ కొత్త కొత్త టెర్రరిస్ట్ వాళ్ళు వస్తారు. కానీ మీరు ఒకసారి లీడర్షిప్ని కొట్టారనుకోండి కింద నుంచి, అక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోతుంది ఆర్గనైజేషన్. కంప్లీట్గా పోదు, అది టైం పడుతుంది. రెండోది పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టడం. FATF అని చెప్పి వాళ్ళ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది, ఈ టెర్రరిజం ట్రాక్ చేయడానికి. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేది దాన్ని ఇప్పుడే బయటపడ్డారు పాకిస్తాన్. మళ్ళీ వాళ్ళని దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పాలి. అది కూడా టెర్రరిస్ట్ స్పాన్సరింగ్ నేషన్ అని పెట్టాలి వీళ్ళ మీద. అది కూడా ఒకటి ఉంది. సో మనం కూడా సౌదీ అరేబియా లాంటి కంట్రీస్, మనతో చాలా ఫ్రెండ్లీ ఉన్న కంట్రీస్ని వాడుకొని ఈ పాకిస్తాన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేయాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, వాళ్ళ రక్షణ మంత్రి అది ఇంటర్నల్గా ఇండియాలో ఉండేటువంటి క్లడ్జెస్ కారణంగా ఏర్పడింది, మణిపూర్లో లేకపోతే నాగాల్యాండ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ అంశాలు చెప్తున్నారు. అదంతా వాళ్ళ కంట్రీలో విత్ ఇన్ ది కంట్రీ అన్రెస్ట్ కారణంగా జరిగింది. అన్రెస్ట్ కారణంగా హిందువుల పేరు అడుగుతారా? ఛత్తీస్గఢ్లో నక్సలైట్స్కి దీనికి సంబంధం ఏముంది? మణిపూర్లో క్రిస్టియన్ 2 డినామినేషన్స్ పెట్టి కొట్టుకుంటే మనకేం పోయింది? దీనికేం సంబంధం ఉంది? ఓకే, చాలా క్లియర్ పాకిస్తాన్ చేయించారనేది. మీరే అన్నారు కదా, మీ ఆర్మీ చీఫే అన్నారు, అన్ఫినిష్డ్ అజెండా ఉంది, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. సో వీ విల్, దట్ ఇస్ వెరీ వెరీ ఆబ్వియస్. దొంగ ఎప్పుడు దొంగతనం చేశాను చెప్పాడండి. పోలీసు వాడు తీసుకెళ్ళి 4 కొడితే వాడు ఎప్పుడు చెప్తాడు చేసినా లేదా అని చెప్పేసి. మీరు ఇవాళ దాకా చూసారు ఏదైనా దొంగ నేను దొంగతనం చేశానని చెప్పి ప్రౌడ్గా వచ్చి టీవీ ముందు నిలబడి చెప్తాడా? చెప్పాడు. వాడిని ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలని అది పోలీసు వాళ్ళకి తెలుసు. సేమ్ థింగ్ మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా వాళ్ళకి తెలుసు. వీళ్ళెవరు అంత క్లారిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫోటోలు వచ్చేసినాయి, ఆల్రెడీ పేర్లు కూడా వచ్చేసినాయి. అవును, కొన్ని ఫొటోస్ కూడా అంతే. రేపు వాడిని ఖతం చేస్తే కూడా ఎవరు అన్నారు మాట్లాడరు. అవి పోయిందా లేదా, వాడిని ఎత్తుకపోయి అక్కడ క్యాంప్లో పెట్టుకొని కొట్టి మొత్తం డీటెయిల్స్ అంతా బయట తీస్తారు వాళ్ళు. ఇదంతా మన ఫోర్సెస్కి తెలుసు, చాలా బాగా చేస్తూనే ఉంటారు. కానీ మన కన్ను మూసుకోవాలి అంతే. గతంలో ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ అటాక్లు జరిగినా కానీ పోయి మీ ప్రధానమంత్రి చెప్పు లేదంటే చాలా లేదు కదా, ఈసారి నరేంద్ర మోడీకి చెప్పుకోండి పోయి అని. అది ఒక చాలా ఇంపార్టెంట్ ఒక టర్నింగ్ పాయింట్ ఎంటైర్ అటాక్లో. నేను అది చెప్తున్నాను, మనం ఒకరిని భయపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి వాంతో చెప్పుకో, నాకు వాంతోనే కోపం, నువ్వు వెళ్ళి వానుకో చెప్పుకో అని. ఓకే, అంటే మోదీ గారి మీద ఉన్న కోపం ప్రజల మీద తీరుతున్నారు. దమ్ముంటే మోదీ గారి దగ్గర రాను, అప్పుడు SPG వాళ్ళు చూపిస్తారు ఏం చేయాలనేది. అదే కదా, అంటే మోడీ మీద వ్యతిరేకత పెంచే కార్యక్రమం. అదే ఆబ్వియస్ పర్సనల్గా వాళ్ళకి మోదీ నడిమిట్లో మోదీ ఉన్నారు,
మాకు ఇండియా కాదు మోడీ టార్గెట్. మాకు మోదీ టార్గెట్, ఎందుకంటే మోదీ మమ్మల్ని ఆపేస్తున్నాడు, ఏం చేయనియట్లేదు. టెర్రరిజం, కాశ్మీర్ మొత్తం 370 తీసేసాడు, అన్ని 35 తీసేశాడు. సో మోదీ మీద ఉన్న కోపం అది ప్రజల మీద చూపిస్తున్నారు. మోదీ లేరనుకోండి మొత్తం కంప్లీట్ వాక్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉంటాయి, అమ్మేసుకుంటారు వాళ్ళు, దేశంలో అమ్మేసుకుంటారు వాళ్ళు. మోదీ అది చేయనట్లేదు, అది వాళ్ళ కోపం. కానీ ఈసారి మేము మీకు అండగా ఉంటాము, మీరు ఏమనుకుంటే అది చేయండి అని చెప్పి మల్లికార్జున ఖర్గే తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళందరూ చెప్పారు కదా. అది వారం చెప్తారండి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పాట మాస్తారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు అదే అన్నీ ఉంటుంది. మీరు ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈ మూడ్లో వాళ్ళు చెప్తే అందరు కలిసి కొడతారు. ఇప్పుడు నేను ఆల్రెడీ రాబర్ట్ వాద్రా చెప్పాను ఒక వీడియోలో, ఏనైతే అని చూశాను ఇప్పుడు నేను ట్విట్టర్లో. చెప్పేస్తున్నాడు హిందుత్వ, మీరు హిందుత్వ అని చేస్తున్నారు, దానికోసం వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు చంపేశారు హిందువులని. ఆలోచించండి. గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీలో మనిషి ప్రియాంక వాద్రా వాళ్ళ హస్బెండ్ ఇది చెప్తున్నారు. ఇక వాళ్ళు ఎందుకు చేశారు ముస్లిం టెర్రరిస్ట్ అంటే, మీరు హిందుత్వ అని చెప్తున్నారు, దానికోసం మీ హిందువులు ఏదో చేస్తున్నారు, ముస్లిమ్స్ మీద దాడి చేస్తున్నారు, దానికోసం వాళ్ళు వచ్చి హిందువులు చంపారంట. సో ఇట్లాంటి పొలిటీషియన్స్ అందరు ఉన్నారు. మనకి బయట పాకిస్తాన్ అక్కర్లేదు, మన దేశంలో ఉన్నారు ద్రోహులు. అది కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇదంతా. ఈ రాహుల్ గాంధీ పాట మాస్తారు వారం తర్వాత, మోదీ తప్పు, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, అది ఇది, మోదీ ఏం చేయలేదు, ప్రెజర్ పెడతాడు, మోదీ ఏం చేయలేదు చూడండి, వారం అయింది. అరే బాబు, వాడు ఎవడో ఎక్కడ దాచుకున్నాడు, వాడిని ఫస్ట్ పట్టుకుందాం. వాడు లీడర్ అవ్వడం తెలుసు, వాడు ఎక్కడ కూర్చొని బయట సోఫా వేసుకొని కూర్చోడు కదా, మన ఎక్కడ మొత్తం దేవులాడ్స్ వస్తుంది ఎక్కడున్నాడు. దాని తర్వాత వాడిని కొట్టేది, వాడికి ఉన్న సెక్యూరిటీ చూసుకోవాలి, మన చుట్టుపక్కల ఎవడున్నాడు చూడాలి, వాడికి ఏంటి ఎయిర్ కవర్ ఏమి ఇస్తారు చూసుకోవాలి, చూసిన తర్వాత కొట్టాలి వాళ్ళని. కొడతాం, డెఫినెట్గా కొడతాం. వాళ్ళు ద ప్రాబ్లమ్ ఈజ్, మీరు ఇవాళ హఫీజుల్ సయద్ తీసేస్తే కొత్త లీడర్ రేపు ఒకటి తయారవుతాడు, అంతే కదా, పేరు మార్చేస్తాడు. సో బట్ యూ హ్యావ్ టు రిమూవ్ ద రూట్ కాజ్. ఇజ్రాయెల్లో చూసారు కదా, హనియా పోయిన తర్వాత కొత్తవాడు ఒకటి వచ్చిండు, పాపం 24 గంటలు కూడా చైర్లో కూర్చొని వాడిని కొట్టేస్తారు మళ్ళీ. భయం, ఇప్పుడు కొత్తవాడు పేరు చెప్పడానికి భయం వాళ్ళకి, ఇప్పుడు చెప్పట్లేదు కొత్త లీడర్ ఎవరని. ఆ టైప్లో తీసుకురావాలి, ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. మనకి ఇజ్రాయెల్కి ఒక కామన్ ఎనిమీ సెట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద కిలాడీలు అక్కడ ఉన్నారు, హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హుతీలు కానీ, వీళ్ళందరూ. మన దగ్గర లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ట్యాకిల్ చేయడానికి ఇజ్రాయెల్ హెల్ప్ కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ కానివ్వండి, శాటిలైట్ ఇమేజరీ కానీ, వాళ్ళ దగ్గర సూపర్, వాళ్ళు అమెరికా కన్నా బెటర్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు. ట్రంప్ అయితే ఆల్రెడీ హెల్ప్ చేస్తా అని చెప్పారు. కానీ ఇది నమ్మొచ్చా సార్? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చైనా, రష్యా, అమెరికా అన్ని కంట్రీలు కూడా ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నాయి. దీని వెనుక భారతదేశాన్ని మార్కెట్ చేసుకునే దానికి ఇలాంటివి చేస్తున్నాడు ట్రంప్ అనేది ఒకటి అనిపిస్తుంది. ఈ మార్కెట్ చేయడానికి ఏం లేదండి, ఇట్లా డెడ్ బాడీ మీద ఏం మార్కెట్ చేస్తాం మనం? చనిపోయిన వాళ్ళ బాడీ పెట్టుకొని మార్కెట్ చేస్తామా? మార్కెట్ చేయడం కాదు ఇది. ఏ దేశంలో జరిగినా కానీ, రేపు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ మీద దాడి జరిగింది అనుకుంటే అందరూ ఖండిస్తారు. అంటే పాకిస్తాన్కి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడని? లేదు, ట్రంప్ సపోర్ట్ చేయట్లేదు, అమెరికా సపోర్ట్ ఉంది. లేదంటే అసలు వాళ్ళు అటాక్స్ ఇలాంటి మీరు చూసుంటారు. లాస్ట్ వీక్ కూడా వీళ్ళు వీళ్ళ ఫ్రీజ్ పెట్టేశారు పాకిస్తాన్ మీద. ట్రంప్కి వీళ్ళకి టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి ట్రంప్ సపోర్ట్ ఎందుకండి? ట్రంప్ పెద్ద పెద్ద కిలాడీలు, వాళ్ళు పెద్ద గేమ్లు ఆడతారు, చిన్న చిన్న టెర్రరిస్ట్ ఎందుకు వాళ్ళకి? అదే పెద్ద గేమ్లో భాగంగానే ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఒక టెన్షన్ వాతావరణం తీసుకొస్తే వాళ్ళ యుద్ధ సామాగ్రిని కొనుక్కోవచ్చు, అది ఎట్లయినా కొనుక్కుంటాం. మనకి పాకిస్తాన్ కాదు పెద్ద ఎనిమి, మనకి చైనా, అది యుఎస్ కూడా తెలుసు. మనకి పాకిస్తాన్ ఎంత పెద్ద, బికాస్ పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ యుఎస్ ఇచ్చిన ఆయుధాలే. ఓకే, వాళ్ళు ఏ రోజైనా దానికి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు బయట కూర్చొని రిమోట్లీ. వాళ్ళ దగ్గర ఉన్న F-16 అన్నీ అదని యుఎస్ ఇచ్చింది. కొన్ని చైనా దగ్గర నుంచి కొన్ని ప్లేన్లు కొనుక్కున్నారు, కానీ మేజర్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర అక్కడి నుంచి. మనం కూడా కొనుక్కుంటాం, మనకు ప్రాబ్లం లేదు. కానీ మనకు కావాల్సిన చైనా ఎదురుగా. పాకిస్తాన్ మన దగ్గర ఉన్న మిసైల్ చాలండి, చాలా ఎక్కువ. అది బ్రహ్మోస్ కానివ్వండి, మిగతా అది అగ్ని కొట్టేస్తే వెళ్ళిపోయి పడుతుంది ఈజీగా, ప్రాబ్లమే లేదు. మనం ఒకసారి విన్నారు, రాజస్థాన్లో ఒక మిస్ఫైర్ అయితే పాకిస్తాన్ వెళ్ళిపడ్డది మిసైల్. అది మనం తప్పు చేసామని చెప్పాం, కానీ తప్పు కాదు, అది కావాలి చేసాం. ఓకే, ఎక్కడ దాకా వెళ్తుంది చూద్దామని చెప్పేసి ఆ మిసైల్ వాళ్ళు ట్రాకే చేయలేదు. వాళ్ళు ఆలోచించండి, అప్పుడు దాన్ని తెలిసిపోయింది, దాంతో వీళ్ళకి ట్రాకింగ్ సిస్టమ్ లేదు. ఓకే, సో నెక్స్ట్ టైం అంటే మిసైల్ పనిచేస్తుంది బాగానే అని చెప్పి అట్లా. సో చైనా కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ ఖండించింది. చైనా పొజిషన్ ఎట్లా పోయిందంటే ఎకనామిక్లీ కొంచెం వీక్ అయిపోయారు, చాలా వీక్ అయిపోయారు. చైనా
చైనా. ఎందుకంటే ఈ ట్రంప్ చిన్న టారిఫ్ పెట్టిన తర్వాత అమ్మడానికి మార్కెట్ లేదు వాళ్ళ దగ్గర. ఓకే. చిన్న చిన్న యూరోప్కి వెళ్తే అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్తే చిన్న మార్కెట్ అదంతా. పెద్ద మార్కెట్ అంటే ఇండియా. ఓకే. 140 కోట్ల మంది ఉన్నారు. ఇండియా రిక్వైర్మెంట్ ఉంది చైనా. సో వాళ్ళు ఏమంటారు, మీ దగ్గర మేము మీ ఎక్విప్మెంట్ మా దగ్గర కొంటాం, మా ఎక్విప్మెంట్ మీరు కూడా కొనండి ప్లీజ్, డిస్కౌంట్ ఇస్తాం మీకు కావాలంటే. ఓకే. అది. సో మనం కూడా మనకి ఏం మంచిది ఉంటే అది తీసుకోవాలి. జయశంకర్ గారు చెప్పారు ఒకసారి, ఐ విల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ మై కంట్రీ. ఆయిల్ కొనుక్కోవాలి, రష్యా దగ్గర కొనుక్కోవాలన్నా వద్దని మేము డిసైడ్ చేస్తాం, మీరు డిసైడ్ చేయకూడదు. మీరు డిసైడ్ చేయ మీకు అధికారం లేదు, మేము డిసైడ్ చేస్తాం. మాకు చీప్ ఆయిల్ వస్తే మాకు చీప్ ఆయిల్ తీసుకుంటాం మేము. అది రేపు యూఎస్ అమ్ముతారో, సౌదీ అరేబియా అమ్ముతారో, లేకుంటే రష్యా అమ్ముతారో మాకు తెలియక్కర్లేదు. మాకు $40 పడేస్తే మేము తీసుకుంటాం అంతే. మనం అంతే కదా, మన షాప్కి వెళ్ళి బార్గెన్ చేస్తున్నాం, అది చూస్తాం కదా. వీడు 40కి ఇస్తే వాడు 30కి ఇస్తే 30 తీసుకుంటాం మనం అంతే. సేమ్ పాలసీ, అది ఇండియన్ పాలసీ ఎట్లా ఉంటుంది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒమర్ అబ్దుల్లా కూడా మీరు పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మేము కాదన్నామా అని చెప్పి ఇలాంటి గతంలో అన్నారు. ఇప్పుడు ఈ దాడిని ఖండించాడు ఆయన కూడా. ఢిల్లీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఢిల్లీలో? ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చున్నాడు. సరే, ఆయనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం, ఏదైనా పని మీద వచ్చి ఉంటాడు. అందరికి ఎట్లా తెలిసిందంటే, మన ఢిల్లీలో ప్లేన్స్ డైవర్ట్ అయిపోయింది. ఒక పెద్ద విండ్ వచ్చింది, అక్కడ డస్ట్ స్టార్మ్ వచ్చిన తర్వాత చాలా ప్లేన్స్ డైవర్ట్ చేశారు, చండీగఢ్కి అక్కడ ఇక్కడికి. అంటే ఈయన ప్లేన్ కూడా డైవర్ట్ అయిపోయింది, ఇండిగో. మొత్తం తిట్టేసి ట్వీట్ వేశాడు, నేను ఢిల్లీకి వస్తున్నా, మొత్తం ప్లేన్ అక్కడికి పంపించారు, ఇక్కడ పంపించారని చెప్పి. ఏదో ఆయన ఉన్నాడు చేశారు అట్లా మాట్లాడుతున్నాడు. ఒమర్ అబ్దుల్లా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే, ఆయనకి డబ్బులు కావాలి, అట్ ద సేమ్ టైం ఆయన చేతిలో సెక్యూరిటీ ఫోర్సెస్ లేరు. పోలీసు కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ చేస్తారు, గవర్నర్కి రిపోర్ట్ చేస్తారు. ఓకే. మన ఢిల్లీ లాగానే సేమ్ సిచ్యువేషన్. ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్లీ ఈ రాహుల్ గాంధీ కానివ్వండి, లేకుంటే ఖర్గే గారు కానివ్వండి, ఇటువైపు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరికీ, ఒమర్ అబ్దుల్లాకి వీళ్ళకి ఒక అలయన్స్ లేదు ఇప్పుడు. ఓకే. ఎవరైనా ఇప్పుడు చూసారా, నిన్న రాత్రి ఎవరైనా ఒమర్ అబ్దుల్లా దగ్గర ఏదైనా క్వశ్చన్లు అడిగారా ఎవరైనా? ఎందుకు జరిగింది ఇది, మీరేం చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించు, కానీ అడగారు ఎవరు, ఎందుకంటే అందరికి తెలుసు ఈజ్ నాట్ ఎఫెక్టివ్. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎలక్షన్ జరగకూడదు, అది ఎందుకు సుప్రీంకోర్టు చేశారు ఎవరికి అర్థం కావట్లేదు. ఇట్ షుడ్ బి యూనియన్ టెరిటరీ, ఎందుకంటే అది ఒక 10 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గర ఉంటేనే కాశ్మీర్ క్లీనప్ చేయొచ్చు మనం. వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళకి దమ్ము వచ్చింది వీళ్ళకి. వాళ్ళొక మినిస్టర్ ఉన్నాడు రౌఫ్ అని చెప్పి, వాడు స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న 4-5 రోజుల ముందు. కాశ్మీర్కి వస్తున్న టూరిస్టులు అంతా కాశ్మీర్ మొత్తం సత్యనాశ చేస్తున్నారు, నా కల్చర్ అంతా స్పాయిల్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చి బియర్ తాగుతున్నారు, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు అమ్మాయిలు రోడ్ల మీద అని చెప్పేసి. ఓకే. సో ఆలోచించండి, ఆయన ఇండైరెక్ట్గా టూరిస్ట్ మీద దాడి చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. అంటే గవర్నమెంట్ ఇండైరెక్ట్గా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టేనా? ఆయన ఉన్నది కదా టెర్రరిస్టులకి. న్యాచురల్లీ హీ ద మినిస్టర్ దేర్ ఇన్ ద ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్. అట్లాంటి స్టేట్మెంట్ ఎవరు ఇస్తారండి? మా కల్చర్ మార్చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి. సో ఆబ్వియస్లీ యూఆర్ ప్రొవైడింగ్, ఇంగ్లీష్లో అంటారు ప్రొవైడింగ్ ఫాడర్. వాళ్ళు ఇంకా మంట పెట్టరా అని చెప్పి కొంచెం డీజిల్ ఇంకా పోస్తున్నాం మనం. అంటే పాకిస్తాన్ తోటి టచ్లో ఉన్నట్టేనా ఒమర్ అబ్దుల్లా? పాకిస్తాన్తో టచ్లో ఉండాలని డైరెక్ట్ ఎవరు వెళ్ళారండి, ఏ ముఖ్యమంత్రి డైరెక్ట్ టచ్ లేరు, ఎందుకు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటారు ఈజీగా. కానీ వీళ్ళకి ముందు నుంచో సింపతి ఉంది పాకిస్తాన్, అది షేక్ అబ్దుల్లా టైం నుంచే ఉంది అది. వాళ్ళు పాకిస్తాన్ ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట వాళ్ళది, వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ ఇది. ఓకే. శ్రీనగర్లో. సో అది చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గింది. ఇప్పుడు మనం చూసుంటాం, మొన్న కూడా హురియత్ నుంచి అందరు బయటకు వచ్చేసారు, ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ దగ్గర. కానీ దీంట్లో ఏంటంటే మెయిన్లీ మోదీ గారిని ఆ స్టేట్మెంట్ ఒకటి వెళ్ళి మోదీకి చెప్పు అని చెప్పేది, అది ఒక మేజర్ ఇష్యూ ఉండిపోతుంది 2029 ఎలక్షన్ వచ్చేదాకా. పాసిబ్లీ బీజేపీ వాళ్ళ స్లోగన్ కూడా వాడుకుంటారు, జాకే మోదీకో బోలో, చెప్పుకోపో అని చెప్పి. అదే. సో ఇప్పుడు పిఓకే నీ టచ్ చేసే అవకాశం ఉందా? వద్దండి, తలకాయ నొప్పి. ఎందుకు, నేను అదే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు తీసుకోవాలి అది? అక్కడ ఉన్న టెర్రరిస్ట్ కూడా మళ్ళీ ఇక్కడ మన దగ్గరకు వస్తారు, ఉన్నదే మనకు తలకాయ నొప్పి. ఎందుకు మళ్ళీ అక్కడ వెళ్ళి పిఓకే ముట్టడం? రావండి, వాళ్ళు తిండి లేదు ఏం లేదు, వస్తున్నారు కొడుకులు తావని. పిఓకే తీసుకొని మనం ఏం చేసుకుంటాం? మన గిల్గిట్ బాల్చిస్తాన్ ఇవ్వని చెప్పండి, అక్కడ చాలా రిచ్ మినరల్స్ ఉన్నాయి, అది మంచిగా ఉంటుంది. ఎవరు లేరు కూడా, మనుషులు ఎక్కువ అక్కడ. బిలో చేస్తాను. గిల్గిట్ బలూచిస్తాన్ అటువైపు ఉంది. ఓకే. గిల్గిట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. సో అది ఇవ్వమని చెప్పండి, నో ప్రాబ్లం. మనకి పిఓకే వద్దు, తలకాయ నొప్పి. అక్కడ మొత్తం దొంగలు టెర్రరిస్టులు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు అక్కడే ఉండండి, అక్కడే దావనియండి. కానీ మోడీ బీజేపీ ఎజెండా అదే అంటారు, అది చెప్తూనే ఉంటారు, చెప్పాలి కదండి, అప్పుడప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి. మన ఇండియన్ పార్లమెంట్ పాస్ రెజల్యూషన్ ఉంది, అది పిఓకే బిలాంగ్స్ టు ఇండియా అని. మనం 23 సీట్లు కూడా పెట్టుకున్నాం వాళ్ళ కోసం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో. సీట్లు ఎవరు వేయలేదు, ఎవరు ఎలక్షన్ పోటీ చేయరు, అక్కడ ఎలక్షనే లేదు కదా అక్కడ. కానీ మన 23 సీట్లు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా పెట్టుకుంటాం. వాళ్ళేమో మన దగ్గర
ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు మన దగ్గర ఉన్న కాశ్మీర్. అదన్నీ చెప్పుకుంటా, అది పాలిటిక్స్, అది ద గేమ్. అది ఆడుకుందాం, మనం కూడా ఆడుకుందాం. కానీ మనకు ఈ పిఓకే మీద చేయబెట్టకూడదు, మన షియర్ వేస్ట్ ఆఫ్ టైం. మనం దాని బదులు కాశ్మీర్ డెవలప్ చేసి, మన దగ్గర ఉన్న కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్ చేసి వాళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు బారాముల్లా దాకా ట్రైన్ పోతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఆర్చ్ బ్రిడ్జ్ కట్టారు, చెనాబ్ మీద మీరు చూస్తుంటారు. ట్రైన్ డెవలప్మెంట్ చూపిద్దామండి పాకిస్తాన్కి. మీ దగ్గర మీరు తిండి కోసం, ఆట కోసం కొట్టుకుంటున్నప్పుడు మా దగ్గర చూడండి ఎట్లా ఉన్నారని చెప్పేసి అది చూపించాలను. మా ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇస్తున్నాం మేము, అది చూపిస్తే చాలు. దట్ ఈస్ ద విక్టరీ ఫర్ మోదీ. సో ఫైనల్గా ఈ ఇన్సిడెంట్ రెసిప్రోకల్ వ్యవహారం ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో? ఎవరితో? పాకిస్తాన్తో. మనకి ఏం లేదు కదా, వీ హ్యావ్ నథింగ్ విత్ దెమ్. క్రికెట్ మ్యాచ్ లేదు, ఏం లేదు. మన అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ క్రికెట్, అదే లేదు. అదే కొట్టుకుంటున్నారు కదా వాళ్ళు. మన పాకిస్తాన్లో వాళ్ళ దగ్గర ఒక లీగ్ ఉంది, వాళ్ళ దగ్గర పిఎస్ఎల్ ఏదో చెప్పి ఏదో పేరు ఉంది దానికి. దాంట్లో బెస్ట్ ఏదో ఫారిన్ క్రికెటర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి హెయిర్ డ్రైయర్ ఇచ్చారు ప్రైజ్. అందరు నవ్వుకున్నారు, ఇదేంట్రా హెయిర్ డ్రైయర్, 2,000-3,000 రూపాయలు హెయిర్ డ్రైయర్ వస్తుంది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి అది ఎవరైనా ఇస్తారా? మా దగ్గర ఇక్కడ లక్షలు ఇస్తారు, కార్లు ఇస్తారు, బైక్లు ఇస్తారు, మీరేమో హెయిర్ డ్రైయర్ ఇస్తున్నారని చెప్పేసి. సో పాకిస్తాన్ సంగతి అది. ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్ వేర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ఉండనియరు, ఆర్మీ రూల్ చేస్తారు, ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి జైల్లో వేశారు, దీనికన్నా ముందు భుట్టోని జైల్లో వేశారు, ఊరి తీసేశారు. అవును, బెనజీర్ భుట్టోని చంపేశారు. ప్రైమ్ మినిస్టర్ సో వాళ్ళంతే, వాళ్ళ కల్చర్ అది. బంగ్లాదేశ్ కూడా అది చూస్తున్నాం ఇప్పుడు మనం, అదే సంగతి బంగ్లాదేశ్ నడుస్తుంది. ఇదంతా ఫెయిల్డ్ స్టేట్, దాని నడిమిట్లో మనం ఉన్నాం, ఒక స్టేబుల్. అండ్ దట్ ఈస్ వేర్ మోదీకు జాకే బోలో అనేది చాలా ఇంపార్టెంట్. పాసిబ్లీ 2029 ఎలక్షన్ కూడా అయిపోయినట్లే ఇప్పుడు. సో ఏంటి దీని రిప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎక్కువ ఏమి ఉండదండి, అదంతా మనం డీల్ చేసుకోవాల్సిందే. మనం ఎక్కువ లొల్లి చేసి నేను వీని కొడతా అని చెప్పకుండా చేయాల్సింది మెల్లగా చేసుకొని గమ్మున కూర్చోవాలి అంతే తప్ప. రేపు కనిపించకపోతే, రేపు ఆఫీసుల సాయిత్ కనిపించకపోతే మాకేం తెలుసు ఎక్కడ పోయింది, మాకు తెలియదు అని చెప్పాలి. బహుశా వాడు ఇండియాలో ఉండాలి, అట్లా మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి మనం. అది సో దట్ ఈస్ వాట్ సేయింగ్. మెచ్యూరిటీలో ఎట్లా ఉంటుందంటే కొంచెం, అది కూడా ఇంటర్నేషనల్ డిప్లొమసీలో చాలా మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. కానీ కొంతమంది మన దగ్గర, మన ఇండియన్స్ ఆర్ ఎమోషనల్ బేసిక్లీ. అవును, అరే వాడు కొట్టిండు, మన 25 మంది చంపి మనం చెప్పాలి వాళ్ళు. రేపు అదే కదా సోషల్ మీడియాలో ఇప్పుడు రేపు పొద్దున డైనమిక్ అంటారు, ఏం చేస్తున్నాడు అని. అది అజిత్ దోవల్ డైనమిక్ అంటే అజిత్ దోవల్ వెళ్ళి ఒక బాంబు వేయడం కాదు అది. ఇక్కడ పాకిస్తాన్లో వాళ్ళు తయారుగా కూర్చున్నారు ఇప్పుడు. మనం ఒకటేస్తే 10 వేస్తారు వాళ్ళు మన మీద. మనం రెడీగా ఉండాలి. బట్ దట్ డజంట్ మీన్ పాకిస్తాన్ విల్ గెట్ అవే. వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఏం చేయకూడదు. వాడు వారం తర్వాత 10 రోజుల తర్వాత వాడు బోర్ కొడుతుంది, ఏమో ఇదేంటో వీళ్ళు బాంబు వేయట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు రిలాక్స్ అవుతారు, అప్పుడు కొట్టాలి. అది కూడా వాళ్ళు ఆర్మీని కొట్టక్కర్లేదు, మనకు ఆర్మీతో సంబంధం లేదు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ని కొట్టాలి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుందండి. వాళ్ళు ఏదో కరాచీ సదరన్ ఈ వైమానిక క్యాంపు నుంచి బోర్డర్స్కి ఏదో, అది నార్మల్ డ్రిల్ అండి. అది ఎప్పుడైనా నిన్న రాత్రి అవాక్స్ తిరిగింది, వాళ్ళ ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్ తిరుగుతుంది నిన్న, పైనుంచి కింద నుంచి. ఇప్పుడు మనం అప్పుడు అభినందన్ కేసు టైంలో మీకు గుర్తుంటుంది, బాలాకోట్ చేసినప్పుడు మనం ఒకవైపు ఎయిర్క్రాఫ్ట్ అని కరాచీకి పంపించాం, ఇంకో వైపు బాలాకోట్కి వెళ్ళి వాళ్ళు బాలాకోట్ పట్టుకోలేదు. వాళ్ళు అసలు వాళ్ళకి తెలియదు బాలాకోట్ వైపు పోయిందని. మనం మొత్తం జామ్ చేసి పడేసాం వాళ్ళ రాడార్ని. సో ఇదంతా వాళ్ళ యూజువల్ డ్రామా వాళ్ళది. ఇప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ ఎట్లా ఉందంటే రఫాల్ ముందట్లా కాదు. మనం ఈ లాస్ట్ టైం జరిగినప్పుడు, బాలాకోట్ జరిగినప్పుడు మన పాకిస్తాన్ ఎంటర్ చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ ఈసారి ఎంటర్ చేయక్కర్లేదు. మనం బాలాకోట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మన ఉన్న రఫాల్కి షూట్ అండ్ స్కూట్ ఉంది, 350 నుంచి 500 కిలోమీటర్ దూరం దాకా కొట్టచ్చు మిసైల్. బార్డర్ దాకా వెళ్ళి లాటిట్యూడ్ లాంజిట్యూడ్ వేసేసి పంపించేసి రిటర్న్ వచ్చేసేయాలి. అది అప్నే పోతూనే ఉంటుంది మిసైల్. ఓకే, అది అప్నే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. అదనమాట. సో డెఫినెట్గా భారత్ గవర్నమెంట్ ఏం చేయాలి చేస్తారు. మనం కూడా వీ నీడ్ నాట్ గెట్ వర్క్డ్ అప్. మోదీ గారికి తెలుసు ఆయన రెస్పాన్సిబిలిటీ అనేది. ఏదో చిన్నపిల్లలు కొట్లాటేలా కాదు ఇది. వాడు కొట్టి నేను వాడిని కొడతా అది కాదు. వీ విల్ హ్యాండిల్ ఇట్ క్వైట్లీ. తెలియకుండా తెలిసినప్పుడు మోదీ గారు చెప్తారు ఇట్లా చేసాం మేము అని చెప్పి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.